లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సైలెంట్ గా ఉంటే పదవులు రావనుకున్నారా? అడిగితే గానీ ఇవ్వబోరని డిసైడ్ అయ్యారా? అందుకే కొందరి దారిలో మరికొందరు వెళ్తున్నారా? కాంగ్రెస్ లో ప్రెజర్ పాలిటిక్స్ అన్న టాక్ ఎందుకు తెరపైకొచ్చింది? మాకు పదవులు ఇవ్వండి అని అడగకపోతే కాంగ్రెస్లో పదవులు రావడం లేదా? వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కేబినెట్ విస్తరణలో మాదిగలకు అవకాశం ఇవ్వాలని ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఖర్గే మొదలుకొని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి వరకు అందరికీ వినతి పత్రాలు ఇచ్చారు. ఆఖరికి ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్ కి మంత్రి పదవి దక్కింది. ప్రస్తుతం బీసీలలో యాదవులు కూడా మాకు మంత్రి పదవులు ఇవ్వండని మొదలుపెట్టారు. గిరిజన ఎమ్మెల్యేలు రహస్య సమావేశం కూడా పెట్టుకున్నారు. కేబినెట్ లో బెర్త్ ఆశిస్తున్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కూడా భేటీలో ఉన్నారు. తాజాగా గిరిజన సంఘాలు, మేధావులంతా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కేబినెట్ లో గిరిజన నాయకులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలోనే భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. బంజారా జాతి జనాభాలో 7% ఉన్న కేబినెట్ లో చోటు కల్పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారని చెప్పడం కాదు, మంత్రి పదవి ఇస్తే అందరికీ అందుబాటులో ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వాలనే ఒత్తిడి ఇంటా బయట పెంచే పనిలో ఉన్నారు. గిరిజన ఎమ్మెల్యేలతో పాటు ఆ సామాజిక వర్గంలోని మేధావులు కూడా సమావేశాలు పెట్టి సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నారు.